హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ జై భవాని. ఈ రోజైతే కన్య పూజ చేయాలనుకున్నాను కదా, అది ఎలా చేయాలనేది పూజ విధానం మొత్తం చెప్పబోతున్నానండి. పాపల్ని ముందు తీసుకొచ్చి వాళ్ళ కాలు ఒక ప్లేట్లో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి చంపలకి గంధం పెట్టి మంచిగాన పిల్లల్ని ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళాలండి. ఒకరి తర్వాత ఒకరికైతే అందరినీ తీసుకొని వెళ్ళిపోవాలి. చాలామంది అడుగుతున్నారు నవరాత్రుల టైంలోనే చేయాలా? నవరాత్రుల టైంలోనే చేయండి, చాలా మంచిది. ఎందుకంటే ఇది నవరాత్రి పూజ కాబట్టి మనకి వీలైతే 11 మందికి పెట్టుకోవచ్చు, 9 మందికి పెట్టుకోవచ్చు, 5గురికి పెట్టుకోవచ్చు. అది కాకుండా ఒక్కరికైనా సరే ఒక్కరికైనా పెట్టుకోండి. సంవత్సరం పైన పడిన పిల్లలకే పెట్టండి, 10 సంవత్సరాల లోపు పిల్లలకే పెట్టండి. ఏ పిల్లలైతే మెచ్యూర్ అవుతారో వాళ్ళకైతే చేయకూడదండి కన్య పూజ. ఇది సాక్షాత్ ఆ బాలా త్రిపుర సుందరినే మనం ఊహించుకొని పిల్లలకి చేయవలసిన పూజ అనమాట. ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకి కాలుకు పారాని పెట్టానండి. ఇంతట్లోకి భవానీలు అయితే వచ్చేసారు. అండ్ మీ అందరికీ ఒక మాట అండి, చెప్పాను కదా షాప్లోనే అమ్మకి అమ్మవారు వస్తూ ఉంటారు. అమ్మ అయితే చాలా సంతోషంగా వచ్చింది. నాకైతే చాలా భయం వేసిందండి. అండ్ నేనైతే చాలా హ్యాపీ. అంటే ఇన్ని రోజులు పూజ చేసుకుంటున్నాను కదా, ఏంటో అనుకున్నాను, రారేమో అనుకున్నాను. ఇంటికి వచ్చి ఇంకా కాలు కడగక ముందే వచ్చేసింది అమ్మ. వచ్చిన తర్వాత అలా లోపలికి తీసుకెళ్ళి దేవుడి గదిలో కూర్చోబెట్టి ఇక్కడ భవానీలు బయట ఉండిపోయారని చెప్పేసి వీళ్ళకి చక్కగా మళ్ళీ కాలు కడిగేసి లోపలికైతే తీసుకొని వెళ్ళిపోయాను. ఈ భవానీ కూడా గురు భవానీయే, మా అక్కల అబ్బాయి అనమాట. 9 సార్లు మాల వేశారు. ఇది మా అక్క అనమాట. తిని ఈ భవానీ తిని కూడా లోపలికి తీసుకొచ్చేసాను. అండ్ అమ్మకైతే ధూపం ఇచ్చి హారతి పట్టి పాట పాడితే అప్పుడు శాంతించి ఎంతో సంతోషంగా అంతా మంచిగా జరుగుతుంది నీకు అని చెప్పేసి వెళ్ళిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే ఈరోజు చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇలా వస్తారంటే నమ్మండి, మూఢనమ్మకం అయితే అని మాత్రం అనకండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపంలో అమ్మ ఉంటుంది. ఇలా భవానీ వచ్చిన వాళ్ళ మీదకి అమ్మ ఎందుకు రాదు చెప్పండి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇది అయిపోయిన తర్వాత భవానీలకైతే మంచిగా పాట పాడి హారతి ఇచ్చాను, మాలలకి హారతి ఇచ్చాను. అండ్ పిల్లలు ఉన్నారు కదా బయట, మా బుజ్జి పిల్లలు, వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారని అమ్మ శాంతించు, ఇంకా ఆకలి వేస్తుంది, వాళ్ళందరికీ శాంతించి వెళ్ళంటే వెళ్ళారు. అప్పుడు నేను పిల్లలందరికీ ఇంకా ధూపం వేసేసాను. ధూపం వేసి హారతి ఇచ్చి ఇంకా భోజనం పెట్టడం స్టార్ట్ చేశానండి. ఆ రోజైతే చాలా లేట్ అయింది, కానీ మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను. పిల్లలకైతే మాత్రం ఒకటండి, వచ్చిన పిల్లలకి కడుపు నిండా అంటే కడుపు నిండా పెట్టండి, మంచిగా ఫుడ్ పెట్టండి. వాళ్ళు ఎంత తింటానంటే అడిగి కొసరి మరీ పెట్టండి. పిల్లలందరూ చాలా బాగా ఇది కూడా ఉంచకుండా మంచిగా తినేసారండి. యాక్చువల్లీ నేను శనగలు నానేయలేదు, అవ్వలేదండి. ఎందుకంటే ముందు రోజే మన విజయవాడలో రావడం అదంతా కూడా అవ్వడంతో నేను శనగలు నానేయలేదు. శనగలు కూడా పెట్టండి తాంబూలంలో పిల్లలకి. నాకైతే పెట్టడం కావలేదు, అందుకే నేను మీకు స్పెషల్లీ చెప్తున్నాను. పిల్లలందరూ తినేసిన తర్వాత పారాని అయితే ముందుగా భవానీకి పెట్టడం కావలేదు, అమ్మవారికి వచ్చారు కదా. అండ్ తర్వాత మళ్ళీ అమ్మలకు భోజనం అయిపోయిన తర్వాత భవానీలందరికీ పారాని అయితే పెట్టేశానండి. పారాని పెట్టేసి ఇంకా తాంబూలం స్టార్ట్ చేశాను. తాంబూలంలో అయితే భవానీలకి అయితే మామూలుగా తాంబూలం, జాకెట్ పీసు, గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ ఇచ్చేసానండి. పిల్లలకి మాత్రం మీకు స్తోమతకు తగ్గట్టుగా ఎంత ఇచ్చుకుంటే అంత ఇవ్వండి. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సంతోషపడేటట్టు ఒక చాక్లెట్ అయినా ఇచ్చి పంపించాను. అంటే పిల్లల వయసుకి వాళ్ళ వయసుకి ఏదైతే ఇష్టపడతారో అది మాత్రం కంపల్సరీ ఇవ్వండి. అదే మెయిన్. వాళ్ళు ఎంత సంతోషంగా మనల్ని ఆశీర్వదిస్తారో సాక్షాత్ ఆ బాలా త్రిపుర సుందరి దేవియే మనకు వచ్చి ఆశీర్వదించినంత పుణ్యం అండి మనకి. అది మాత్రం చేయండి. కాలు మీద పెట్టి చిన్నపిల్లలు కదా దండం పెట్టడం మానేకండి. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాదు, మన ఇంటి దేవతలు అనమాట. మనస్ఫూర్తిగా దండం పెట్టండి వాళ్ళకి, అంతా మనకి మంచి జరుగుతుంది. ఎంత అయినా సరే అమ్మవారు పిల్లల రూపంలో మన ఇంటికి వచ్చారని భావించి మంచిగా చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను వివరంగా చెప్తాను. అమ్మవారి పూజ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నానండి. నేను ఎప్పుడులాగే సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత పిలిచాను అనమాట పిల్లలందరినీ. అందరికీ మళ్ళీ వాళ్ళు తాంబూలాలు వాళ్ళ చేతికైతే ఇచ్చేసి హ్యాపీగా మెట్ల వరకు సాగనంపాలండి. పిల్లల్ని ఆనందంగా సాగనంపాలి. సాగనంపిన తర్వాత బాయ్ చెప్పేయాలండి. ఇది ఇంతటితో ఈ వీడియో పూర్తయిందండి. జై భవాని.